తమాషా గారడి. ఈ కథని రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2005 జూన్లో ప్రచురితమైంది. ప్రపంచ ప్రఖ్యాత మెజిషియన్ ప్రోగ్రాం నడుస్తోంది సిటీలో, వస్తావా వెళ్దాం అని ఫోన్ చేశారు మా ఫ్రెండ్స్. రానన్నాను. డబ్బులు మేమే పెడతాం, సరదాగా రా అన్నారు. అయినా రాననే అన్నాను. ఫ్రీగా రమ్మన్నా రాకపోవడం ఏం మాయరోగం అంది. చుట్టాల్లో మొహమాటం ఉంటుంది గాని ఫ్రెండ్స్కి అటువంటివేమీ ఉండవుగా. మరి ఏం చేస్తాం, నాకు విసుగు అన్నాను. నీకీ జన్మలో బుద్ధి రాదు అని ఫోన్ పెట్టేసింది. దానికంత చిరాకేస్తే నేనేం చెయ్యను. అయినా పుల్లారెడ్డి వాళ్ళ జీడిపప్పు పాకం తిన్నవాడిని పట్టుకుని బెల్లముక్క పెడతాన్రా అని ఆశ పెడితే ఏం వస్తాడు? వింత వింత ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శనలు 1,00,000 చూశాక మామూలు మ్యాజిక్ షోలు ఏం చూస్తాం? ఏముంటుందని చూడ్డానికి? చింపేసిన పేపర్ మళ్ళీ అతికించడం, రిబ్బన్లు పూలు, పూలు పావురాలు అయిపోవడం అన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అమ్మాయిని నించోబెట్టి కత్తులతో అడ్డంగా నరుకుతూ ఉంటే అదంతా కనికట్టు అని ఆ పిల్ల జుమ్ అంటూ నవ్వేస్తూ డబ్బా కింద నుంచి బయటకొస్తుందని తెలుసు కాబట్టే కూర్చుని చూస్తాం. లేకపోతే హత్య ఆపండి అని అందరూ అరిచి ఆపేయరు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ మెజిషియన్లందరూ కూడా జీవనోపాధి కోసం గారడీలు చేస్తారు. ఆ విద్యలో ప్రావీణ్యం సంపాదించడం కోసం అహోరాత్రులు కష్టపడతారు. పోటీ తట్టుకునేందుకు కొత్త కొత్త అంశాలు కనిపెడతారు. వాళ్ళకి నియమాలున్నాయి, వాళ్ళకి కష్టాలున్నాయి. 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా చచ్చినట్టు కోటేసుకుని పీకల దాకా గుండీలు పెట్టేసుకుని ఇంకా టైలు అవి కట్టేసుకుని ఈ అవస్థ అంతా దాచుకుని చిరునవ్వుతో ప్రదర్శనలు ఇవ్వాలి. కాస్త అటు ఇటు అయితే సర్వమంగళం. ఇంత చేసి కూడా మేము చేసేది కేవలం మ్యాజిక్ మాత్రమే. ఉన్నది లేనట్లు చూపించడం, లేనిది ఉన్నట్టు చూపించడం మా విద్య. మాకు ఏమీ సృష్టించడం చేత కాదు. అలా చేతనైతే ఇట్లా ప్లాస్టిక్ పువ్వులు, రిబ్బన్ ముక్కలు సృష్టించడం ఎందుకు? లక్షణంగా రూపాయి కట్టలో, బంగారు కాసులో సృష్టించుకుంటాం కదా అంటూ ధైర్యంగా చెప్పేస్తారు. ఈ నల్ల కోట్లు, పేక ముక్కలు ఏమీ లేకుండా గారడీ చేసేవాళ్ళు చేసే ప్రదర్శనలు చాలా బావుంటాయి. అవన్నీ నిత్య నూతనాలు. ఆ ఆశ్చర్యాన్ని, వినోదాన్ని ఏకకాలంలో కలిగిస్తాయి. అవన్నీ చూశాక ఇవేం చూస్తాం? నా ఆలోచనల్లో ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది. అటువైపు నుంచి సరస్వతి. ఏమిటి వదినగారు, బొత్తిగా మమ్మల్ని మర్చిపోయారు అంటూ మొదలుపెట్టింది. ఎక్కడమ్మా, క్షణం తీరిక లేదు, నయా పైసా ఆదాయం లేదు అన్నట్టు ఉంది నా పని అన్నాను. ఇవాళ ఏమైనా సరే మీరు రావాలి అంది. నా వల్ల కాదన్నా వినలేదు. పట్టుపట్టింది. సరే అనక తప్పలేదు. భోజనానికి పిలిచినా రారు కాబట్టి కాఫీకి రండి అంది అతి మర్యాదగా. వెనకటికి ఎవరో మా ఇంట్లో భోజనం పెట్టంగాని తంజావూరు సత్రంలో తినకుండా వెళ్తే నన్ను తగలేసినంత ఒట్టు అన్నాడట. అట్లాగే ఉంటాయి ఈ పిలుపులు. మధ్యాహ్నం సరస్వతి వాళ్ళింటికి వెళ్ళాను. ఆప్యాయంగా ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు వేసింది. మీకోటి చూపించనా వదినగారు అంది. చూపించు అన్నాను. లోపలికి వెళ్ళి ఒక నీలం రంగు వెల్వెట్ పెట్టి తీసుకొచ్చింది. తీసి చూశాను. కెంపులు, పచ్చలు, ముత్యాలు పొదిగిన నెక్లెసు, చెవుల దుద్దులు, ఉంగరం చాలా బాగున్నాయి సరస్వతి. ఎక్కడ కొన్నావు అన్నాను. మొన్న ఈయన క్యాంపుకి వెళ్ళినప్పుడు విసిగేసి నేను వెంట వెళ్ళాను. ఈయనేమో మీటింగులంటూ ఆఫీసులోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. నాకు బోరు కొట్టింది. అలా బజారుకెళ్ళి హవాయి చెప్పులు కొనుక్కొద్దామని బయలుదేరాను. బజార్లో తిరుగుతూ ఉంటే ఎవరో ఒక ఆయన కనిపించి, మీరు ఫలాని పార్వతీశం గారి అమ్మాయి సరస్వతి గారి కదూ అన్నాడు. అవునండి అన్నాను. అతనెవరో నాకు గుర్తు రాలేదు. తీరా చూస్తే అతను మా ఆంజనేయులు. మా చిన్నతనంలో మా ఇంట్లో వారాలు చేసుకునేవాడు అని చెప్పుకొచ్చింది సరస్వతి. ఆ పిల్లాడికి ఈ సరస్వతి అన్నం వడ్డించి మంచినీళ్లు పోసేదిట. అంతేకాదు తన పాత పుస్తకాలని ఇచ్చేదిట. అతడు ఈవిడ్ని అక్కగారు అని పిలిచేవాడుట. ఆ తర్వాత అతను చదువు పూర్తి చేసుకుని దుబాయ్కెళ్ళి వామనమూర్తిలా ఎదగాడట. బోలెడంత సంపాదిస్తున్నాడుట. ఇప్పుడిలా మీరు కనిపించడం నాకెంతో సంతోషంగా ఉంది అక్కగారు అన్నాడట. నాకు చాలా ఆనందంగా ఉంది ఆంజనేయులు
అందిట సరస్వతి. మా ఇంటికి రా అందిట. అవన్నీ తర్వాత. ఇంతకాలం మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని కొట్టుకులాడిపోతున్నాను. పదండి, మీకోసం ఏదైనా గిఫ్ట్ కొంటాను అన్నాడుట. వద్దందిట సరస్వతి. కాదన్నాడట అతను. ససేమిరా అందిట సరస్వతి. ఇలా కాసేపు వాదించుకున్నాక మీరు కాదంటే అదిగో ఆ లారీ కింద పడతాను అని బెదిరించేసరికి సరే అనక తప్పలేదుట. అదృష్టవశాత్తు ఎదురుగానే ఫేమస్ జ్యువెలర్స్ షాప్ కూడా ఉండడంతో పని మరీ సులువైందిట. ధర విషయం ఆవిడికి చెప్పకండి అని సేల్స్మెన్కి ముందే చెప్పడం వల్ల వాళ్ళీ విషయం రహస్యంగా ఉంచారుట. కాబట్టి సరస్వతికి ధర కూడా తెలియదు పాపం. ఈ స్టోరీని సూరజ్ బర్జాత్యాకి చెప్పేస్తే ఉన్న పాటున సిల్వర్ జూబ్లీ హిట్ తీసేస్తాడు. ఆ మాట సరస్వతితో అనలేను కదా. అందుకే చాలా బావుందమ్మా సరస్వతి. ఆనాడు మీ తండ్రి గారు చేసిన పుణ్యం ఈనాడు నీకు ఈ విధంగా పనికొచ్చింది. పనిలో పనిగా గాజులు కూడా తీసేసుకోవలసింది అన్నాను. ఆ మాటే ఆంజనేయులు కూడా అన్నాడు వదినగారు. రెడీగా లేవు అంది సరస్వతి. పోన్లే, మీ ఆయన చేయిస్తాడులే అన్నాను. అంత అదృష్టం కూడానా వదినగారు? ఈ మధ్య బొత్తిగా కటకటగా ఉంది. పిల్లల స్కూళ్ళకి ఫీజులకి బోలెడంతా అయిపోతోంది. దానికి సాయం మా మామగారి బాధ్యత ఒకటి. మేం పంపిస్తే గాని వాళ్ళకు గడవదు అంది దీనంగా. 6 నెలల కిందట ఈ సరస్వతే నన్ను పిలిచి డైమండ్ సెట్ చూపించి మా మామగారు 2 ఎకరాల పొలం అమ్మి నాకు నా తోటి కొడలికి చేయించారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య గారు అంటే, అదేమిటమ్మా, నాకు మాత్రం ఇంకెవరున్నారు? ఇదంతా మీదే కదా. నా తర్వాత ఇచ్చేది ఇప్పుడే ఇచ్చేస్తే మీరు అనుభవిస్తుంటే కళ్ళారా చూసి ఆనందిస్తాను అన్నారని చెప్పింది. నిజం అయితే నిజం కాబట్టి గుర్తుంటుంది, కానీ కట్టుకథలు ఎన్నని గుర్తుంటాయి? పాపం, నేను గుర్తు చెయ్యొచ్చు, కానీ చెయ్యను. అన్నీ వింటూ ఆనందించడం నాకు సరదా. మిగిలిన వాళ్లలా ఎగతాళి చెయ్యను కాబట్టి నాకందరూ ఆప్తులే. నా దగ్గర ఏమీ దాచరు. చెప్పి వాళ్ళు ఖుష్, విని నేను ఖుష్. ఇంకాసేపు కూర్చుని ఇక వెళ్ళొస్తాను అని లేచాను. వెహికల్ పాపను తీసుకురావడానికి వెళ్ళింది. ఇంకాసేపట్లో వస్తుంది అంది సరస్వతి. ఇది మామూలే. ఓటెయ్యడానికి వాహనంలో తీసుకెళ్తారు గాని ఓటేశాక వాహనంలో ఇంటి దగ్గర దింపరుగా. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్తాను అన్నాను. ఆటో పిలిపించింది. ఆటో ఎక్కాను. నవ్వాగలేదు. ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు. పిచ్చిదాన్ని కాదు నాయనా, ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను, నువ్వు పోనీ అన్నాను. పిచ్చి సరస్వతి. తాను కళ్ళు మూసుకుంటే లోకం అంతా కళ్ళు మూసుకుంటుందా? అందులోనూ మెరుపు ఉరుము కన్నా వేగంగా దూసుకెళ్ళినట్టు ఈ విషయాలన్నీ ఆమెత వేగంగా దూసుకొచ్చేస్తాయి. వాళ్ళ ఆయన పురమాయించిన మెటీరియల్లో కొన్ని లారీలు కాగితం మీదే తప్ప భౌతికంగా కనిపించడం లేదట అని 4 రోజుల ముందే చెవులు కొరుక్కున్నారందరూ. ఈ విషయం మీద 4 ఫోన్లు చేసి నాతో చర్చించారు. ఏది ఏమైనా సిమెంటుని ఇనుముని పచ్చలు కెంపులుగా మార్చేసే మాయాజాలం కళ్ళారా చూడటం థ్రిల్ కదూ. 4 రోజులు తిరగలేదు. ఇంకో మ్యాజిక్. పొద్దున్న 12ంటికి మా పనివాడు పరిగెట్టుకొచ్చాడు. అమ్మా అమ్మా, రాజారావు సార్ ఇంట్లో దొంగలు పడ్డారుట అంటూ. అందరూ వెళ్తున్నారు. పోలీసులు వస్తున్నారట. పోలీస్ కుక్క కూడా వచ్చేస్తోంది. మరి మీరు వెళ్ళరా అని అడిగాడు. వెళ్ళకపోతే ఏం బావుంటుంది? పరామర్శకే కాబట్టి చీర కూడా మార్చుకోకుండా బయలుదేరాను. అప్పటికే చాలామంది వచ్చేశారు. బయట లాన్లో మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు రాజారావు. దూరం నుంచి ఏమిటిది అని సైగ చేశాను. నా తలరాత అని ఆయన అక్కడి నుంచి సైగ చేశాడు. లోపలికి వెళ్ళాను. సుజాత సోఫాలో కూర్చుని కళ్ళు తుడుచుకుంటోంది. నన్ను చూడగానే ఏడిచేసింది. ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు అని ఓదార్చాను. ఇదెక్కడి కర్మం, పట్టపగల దొంగతనమా అన్నారెవరో. నిజమే, ఓసారి వీళ్ళ జాతకాలు ఎవరికైనా చూపిస్తే బావుండు, ఏదైనా గ్రహశాంతి చేయిస్తాడు మరెవరో సలహా చెప్పారు. అవును, మాకు తెలిసిన ఆయన ఉన్నాడు. జాతకం చూసి భూత భవిష్యత్ వర్తమానాలు అరటిపండు ఒల్చి చేతుల్లో పెట్టినట్టు చెప్తాడు అంది ఒక ఆవిడ. ఇంతలో పోలీస్ సైరన్ వినిపించింది. వాళ్ళొచ్చి వాళ్ళ పని చేసుకోవాలంటే మేమంతా అడ్డం. అందుకే బయటకొచ్చేసి లాన్లో కూర్చున్నాను. అక్కడ కుర్చీలు వేసేశారు. మంచినీళ్లు టీలు అందిస్తున్నారు. పోలీసులు వచ్చేశారు. కుక్క కూడా వచ్చేసింది. ఇన్వెస్టిగేషన్ మొదలైంది. పెద్దవారి ఇల్లు కాబట్టి పెద్ద అధికారే వచ్చారు.
పోలీసుల వైపు నుంచి. 10ంటికి అయ్యగారు ఆఫీస్కెళ్లారు, అమ్మగారు గుడికెళ్లారు, పిల్లలు స్కూల్కి వెళ్లారు. ఇంట్లో 24 గంటలు ఉండే పనివాడు బజారుకెళ్లాడు. అమ్మగారు తిరిగొచ్చేసరికి వెనక వైపు వాకిలి తీసి ఉంది, బీరువా తాళం తీసి ఉంది. తాళాలు బీరువాకే ఉన్నాయి. లోపల లాకరు మాత్రం ఖాళీ. ఎవరో ఇంటి ఆనుపాను తెలిసిన వాళ్ళు చేసిన పనే ఇది. కుక్కని వదిలారు. ఇంటి చుట్టూ తిరిగి రాజారావుని, సుజాతని, పనివాడు రాముని చూసి మొరిగి వచ్చి నా పక్కన కూర్చుని కునుకు తీసిందా కుక్క. ఇంకేం చేస్తుంది పాపం. వేలిముద్రలు తీశారు. వాళ్ళ ముగ్గురువే ఉన్నాయి. ఏం పోయాయో చెప్పమన్నారు. ఏవో నగల గుర్తులు చెప్పింది. బరువు 10 కాసులో 2 కాసులో కాసో అంది. డబ్బు కూడా 3000 7000 ఉంది అంది. ఏదీ స్పష్టంగా చెప్పలేదు. ఏం చెప్తుంది పాపం. జరిగిన సంఘటనకు షాక్లో ఉంది అన్నారు. రాజారావు మాత్రం ఏమోనండి, ఇంట్లో ఏముంటాయో నేను అంతగా పట్టించుకోను అని ముందే చేతులెత్తేశాడు. పోలీసులేం చెయ్యాలో తెలియక తెల్లమొహం వేశారు. మళ్లీ కుక్కను వదిలారు. అది మళ్లీ ఓ రౌండ్ వేసొచ్చి పడుకుంది. దొంగతనం జరిగాక ఏ వస్తువు ముట్టుకోకూడదు. ఇంతమంది వచ్చి ఇల్లంతా అంగలం తొక్కేస్తే సాక్ష్యాలు చెదిరిపోతాయి అని విసుక్కున్నారు పోలీసువారు. రాముల్ని పిలిచి అడిగాడు. నేను ఆ సమయంలో బజార్లో ఉన్నాను, కావలిస్తే సాక్ష్యం ఉంది అన్నాడు రాములు. మరోసారి విచారించారు పోలీసులు. ఇరుగు పొరుగుల్ని అడిగారు. ఏమీ ఆధారాలు దొరకలేదు. ఇంటి యజమాని, ఇల్లాలు, పిల్లలు దొంగతనం చెయ్యరు కాబట్టి ఈ పనివాడి పనే ఇది అని తేల్చారు. టీలు అందిస్తున్న రాముల్ని పద స్టేషన్కి అన్నారు. ఈ 4 కప్పులు ఇచ్చి వస్తానన్నాడు రాములు. రాముల్ని పోలీసులు తీసుకెళ్ళాక మేమందరం కూడా వచ్చేశాం. రాములు భార్య, తల్లి రాజారావు ఇంటికొచ్చి ఏడ్చారని, రాములు పోలీస్ స్టేషన్లో కోడి పలావులవి తింటూ బాగానే ఉన్నాడని ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నాం. ఆ రోజు స్టేషన్లో ఉండి బయటికొచ్చేశాడు రాములు. నిజం ఒప్పుకున్నాడట. చెల్లెలి పెళ్లి కోసం డబ్బు కావాలి, బుద్ధి గడ్డితని ఈ పని చేశానని ఒప్పుకున్నాడుట. నెమ్మదిగా తీర్చుకుంటానన్నాడట. పోనిండి, ఏం చేస్తాం, అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. మనము పిల్లలు గలవాళ్ళం, వాళ్ళ ఉసురు మనకెందుకు అని కేసు పెట్టలేదుట రాజారావు. అదీకాక పోయింది కూడా 3 కాసుల బంగారం, 2000 క్యాష్ ఏనుట. మరో 2 రోజులకి అసలు జరిగిందేమిటని నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలో లాగా వివరంగా బయటకొచ్చేసింది. దొంగతనం జరిగింది నిజమే. అందులోనూ ఆనుపాను తెలిసిన వాళ్లే చేశారు కాబట్టి బ్యాంకు దోపిడీలాగా కష్టానికి ఫలితం దక్కేలా నగలు ఉన్నాయని స్పష్టం చేసుకునే దోచేశారు. ముందుగా వచ్చిన సుజాతకి తెరిచి ఉన్న బీరువాను, ఖాళీ అయిన లాకర్ని చూసి గుండె టారుమంది. భర్త కోసం ట్రై చేసింది. అతగాడు దొరకలేదు. వెంటనే పక్క రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పదవిలో ఉన్న అన్నగారికి ఫోన్ చేసింది. నువ్వు లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు, నేనిక్కడి నుంచి ప్రెషర్ పెడతాను. పోయిన సొమ్ము అనా పైసలతో రప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చాడు అతగాడు. అన్న చెప్పిన పని చేసి భర్తకి ఫోన్ చేసింది. ఈసారి అతను దొరికాడు. జరిగిందంతా విని నెత్తి బాదుకున్నాడు. చేసిన చండాలం చాలు, నోరెత్తకుండా ఓ మూల తగలడు. నేనొస్తున్నాను అని తిట్టాడు రాజారావు. ఇంటికొచ్చి బామ్మర్తికి ఫోన్ చేసి, బావా దీనబాంధవ, నువ్వే దిక్కు, తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుంది, నా కొంప కొల్లేరవుతుంది అన్నాడు. అరెరే, నేను ఆల్రెడీ ఫోన్ చేసేశాను. సర్లే, నే చూసుకుంటాను, నువ్వో పని చెయ్యి అని ఏం చెయ్యాలో చెప్పాడు. భార్యాభర్త కలిసి బీరువాలోంచి కిందకి జారిపడిన బట్టలు సర్దేసి వేలి ముద్రలు తుడిచేశారు. అంతలో రాములొచ్చాడు. వాడికి డబ్బాస చూపించారు. ఇక తర్వాత జరిగింది అందరికీ తెలుసు. దొంగలెత్తుకుపోయింది పోగా మరికొంత నోళ్లు మూయడానికి ఆమ్యామ్యాలకి వదిలినా ప్రమాదం తప్పిందని ఆనందపడ్డాడట రాజారావు. పైకి చెప్పలేదు కానీ నగల కాక నగదే 10 లక్షల పైమాటే పోయిందట అనుకున్నారు అందరూ. ఈ గారడీ ముందు మెజీషియన్ని పెట్టెలో పెట్టి ప్రేక్షకులంతా తలో తాళం వేసి చూస్తుండగా కన్ను మూసి తెరిచేలోగా పెట్టెలో మనిషి బయటకొచ్చే పాత చింతకాయ ట్రిక్కు ఎందుకు పనికొస్తుంది? నా మాట విని మీరు ఆ స్టేజ్ మీద చేసే గారడీల జోలికి పోకండి. మన చుట్టుపక్కల జరిగే మ్యాజిక్కులు ఉచితంగా చూసి తనవి తీరా ఆనందించండి. వాటికంటే ఇవి లక్షల రెట్లు బావుంటాయి.
నాది గ్యారంటీ. కథ సమాప్తం.